ఈరోజు మన సేవా సంస్థ తరపున అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందినటువంటి చాంద్ హఫీజ్ నవాజ్ గారిని ఈరోజు మనం సేవా సంస్థలో పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు మీ గురించి ఇప్పుడే మాకు తెలిసింది సేవా సంస్థ తరపున. మీ పేరు, పూర్తి పేరేమి? నా పేరు చాంద్ హఫీజ్ నవాజ్. ఎక్కడ? తాడిపత్రిలోనే ఇక్కడ నివాసం ఉంటుంది. ఇప్పుడు మీరు బీటెక్ ఎక్కడ చదువుతున్నారు? బీటెక్ సర్ సివి రామన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడిపత్రిలో చదువుతున్నారు. మరి ఈ మధ్య కాలంలోనే మీ గురించి బాగా గొప్పగా విన్నాం. మరి ఇటీవల కాలంలో ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు సైబర్ క్రైమ్ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో దాదాపు 90,000 మంది పాల్గొన్నారు. వాళ్ళు 2 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అది కూడా ఎవరంటే మన అనంతపురం జిల్లా, మన తాడిపత్రి ప్రాంతానికి చెందినటువంటి మీరే అని చెప్పేసి మాకు తెలిసింది. ఎంతమంది పాల్గొన్నారు, అది ఎలా ఉంటుంది? ఇది నేను 9th క్లాస్ లోనే చేసినాను సార్. ఇది నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసే టైంలో ఒక యాడ్ లాగా వచ్చింది సార్. ఇది యాడ్ వచ్చింటే ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది అని దాంట్లో కామెంట్స్ అన్ని చూస్తే ఇది నిజంగానే ఇట్లా చేస్తున్నారని చూసి దాంట్లో నుంచి పోయి రిజిస్టర్ అయినాను సార్. అది వాళ్ళు అప్రోచ్ అవుతారో అవ్వరు అనేది అవుట్ ఆఫ్ అనుకొని నేను జస్ట్ రిజిస్టర్ అయి ఉన్నాను సార్. అది దాని నుంచి ఒక few days కి నాకు మెయిల్ వచ్చింది సార్. నువ్వు ఎన్రోల్ చేసిన కోర్స్ కి 12 వీక్స్ ఉంటుంది. ఈ కోర్స్ ని నువ్వు అటెండ్ అయ్యి ఆన్లైన్ టెస్ట్ వీక్లీగా కండక్ట్ చేస్తాము ఎగ్జామ్స్. దాంట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత 12 వీక్స్ తర్వాత నీకు ఒక టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత నీకు ఏమన్నా ప్రాజెక్ట్స్ కానీ అట్లా ఏమన్నా చేపిస్తామని వచ్చింది సార్. అది వచ్చిన తర్వాత నేను నిజమో కాదు అని నేను ఇంత సెర్చ్ చేసినాను సార్. ఇది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారని చూసి దేనికో దానికి యూజ్ అవుతుంది అని నేను ఎన్రోల్ అయిపోయినాను సార్. దాంట్లో ఎన్రోల్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ క్లాసెస్ అనేవి అంతగా అర్థం కాలేదు సార్. అది అర్థం కానప్పుడు నేను ఊరికైనా జాయిన్ అయినానే దిగిపోదామా అనే ఆలోచనలోనే ఉన్నాను. కానీ లేని ఇంకా 12 వీక్స్ కదా, కొన్ని వీక్స్ చూద్దాము, అప్పుడు కానీ అర్థం కావకుంటే ఇంకా డ్రాప్ అయిపోదాము అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం వలన నేను ఇంకా ఆ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ యూట్యూబ్ లోను గూగుల్లోనూ సెర్చ్ చేసుకొని నోట్స్ రాసుకోవడము అట్లన్నీ చేసుకున్నాను సార్. సో వీక్లీ ఫస్ట్ వీక్ స్కోర్ చాలా తక్కువ వచ్చింది సార్. అది చాలా డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా స్కోర్ గెయిన్ చేసుకుంటా నేను వచ్చే కొద్ది ఫుల్ మార్క్స్ వచ్చేటట్టు చూసుకున్నాను సార్. అది వీక్లీ స్కోర్స్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి నాకు 100 కి 40 మార్క్స్ వచ్చినాయి సార్. 100 కి 40 వచ్చి సెకండ్ వీక్ వచ్చేసరికి 50. ఇంకా వీక్ 3 నుంచి ప్రతి ఒక్కటి 100 వచ్చేలా చూసుకున్నాను సార్. అది లాస్ట్ 12 వీక్స్ అయిపోయిన తర్వాత నేను ఎగ్జామ్ కి వాళ్ళు పే చేయాలా 1000 రూపీస్ అని చెప్పినారు సార్. నేను ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి 1000 రూపీస్ పే చేయాలని చెప్పినారు. 1000 రూపీస్. అవును. నేను ఈ ఎగ్జామ్ ఫీజు కానీ ఫాదర్ కి ఏం చెప్పలేదు, అసలు ఇలా ఉంటుందని కానీ తెలుసు సార్. అది 12 వీక్స్ కోర్స్ అని చెప్పినారు, దాంట్లో ఎన్రోల్ అయినాము, ఫైనల్ ఒక ఎగ్జామ్ పెడతామన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటి బయట చెప్తున్నారు అనుకొని నేను అటెండ్ చేయకూడదని వదిలేసాను సార్. అది దాంట్లో నా స్కోర్స్ 100 వస్తున్నాయి, బాగా నేను ఎక్స్పీరియన్స్ బాగా గెయిన్ చేసుకుంటున్నాను అని వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి నీకు మేమే పే చేస్తాము, నువ్వు ఫ్రీగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, నీకు నువ్వు రాయి ఎగ్జామ్ అని చెప్పినారు సార్ వాళ్ళు. ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కదా, దానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసాం సార్. అది ఒక 2 months కి రిజల్ట్ వచ్చింది. 2 months రిజల్ట్ రాగానే ఇంటర్నల్ వచ్చేసి నాకు 2 వీక్స్ మార్క్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి 75 కి 73 మార్క్స్ వచ్చినాయి సార్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అవుట్ ఆఫ్ వచ్చినాయి సార్. ఇది టోటల్ గా వాళ్ళు మొత్తం తీసుకొని 100 కి 98% వచ్చింది సార్. 98%. ఆ ఎగ్జామ్ కోర్స్ ఎన్రోల్ అయ్యి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు రాసింది మొత్తం 90,000 మెంబర్స్ రాసినారు సార్. ఇది 90,000 మెంబర్స్ రాయగా దాంట్లో 2 మెంబర్స్ అనేది క్వాలిఫై అయినాం సార్. దాంట్లో క్వాలిఫై అయిందంటే కానీ మన సౌత్ సైడ్ నుంచి నేను ఒకనే సార్. అది 98%, 100 కి 98% రావడంతో ఫస్ట్ నేను ఒకనే సార్. నార్త్ సైడ్ నుంచి ఒక పిల్లోడు వచ్చినారు సార్. అది యూపీ నుంచి ఆ పిల్లోడు, అతనికి 94% వచ్చింది. ఇట్లా ఇది ఎన్పిటిఎల్ది 12 వీక్స్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అయిపోగానే నేను నెక్స్ట్ దీని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి నెక్స్ట్ ఏమైనా నేర్చుకుందాము అని సెర్చ్ చేసుకుంటా హ్యాకరెక్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ చూసినాం సార్. హ్యాకరెక్స్ అనే ఇన్స్టిట్యూట్, దాంట్లో ఫ్రీ కోచింగే ఇస్తాము అది ఎంత చూసినారు. దాంట్లో వచ్చేసి లాస్ట్ ఎగ్జామ్ కి పేమెంట్ ఉంటుంది అని చూసినాం సార్ ముందే. అంటే కోర్స్ ఎన్రోల్ అయ్యి నేర్చుకుందాము, లాస్ట్ కావాలంటే ఫాదర్ చెప్పేసి అప్పుడు ఎట్లా పే చేద్దామని అనుకున్నాను సార్. ఇది ఎగ్జామ్ కోర్స్ ఎన్రోల్ అయినాను, దాంట్లో డైలీ లెక్చర్స్ ఉన్నాయి సార్. అది 6 months చేసినాం సార్. అది 6 months కోర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పటికి నాకు
నీవు ముందుగా ఏమన్నా చేసినావా, ఇట్లా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అంటే ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ పెట్టినాం సార్. ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ 98% వచ్చిందని ఆ ఎగ్జామ్ కూడా వాళ్ళు ఫ్రీగా కండక్ట్ చేశారు సార్. అది ఆ ఎగ్జామ్ కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం వల్ల దాంట్లో నేను 100% స్కోర్ గెయిన్ చేశాను సార్. 100% స్కోర్ వచ్చింది. వాళ్ళు ఫస్ట్ మంత్ ఫ్రీ లైసెన్స్ ఇచ్చినారు సార్. లైసెన్స్ తోనే నేను దాంట్లోనే నేను సెల్ఫ్ గా కొన్ని ప్రాజెక్ట్స్ చేసుకోవడం. ఏమైనా మనకి ఇప్పుడు సౌత్ ఇండియాలో 2వ ర్యాంక్ ఫస్ట్ సార్. ఫస్ట్ సౌత్ ఇండియాలో ఫస్ట్ మొత్తం ఇండియా వైడ్ ఫస్ట్ సార్. ఇండియా వైడ్ ఫస్ట్ ఇద్దరు క్వాలిఫై అంటే దాంట్లో ఇండియా వైడ్ లోని ఇద్దరు అయినాము. సౌత్ నుంచి ఒకరు, నార్త్ నుంచి ఒకరు. దాంట్లో ఫస్ట్ నేను, సెకండ్ నార్త్ నుంచి ఒక పిల్లోడు. సరే, ఏదేమైనా మా సంస్థ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకేమంటే ఇప్పుడు మీరు క్వాలిఫై అయ్యారు కదా, దాని ద్వారా మీకు ఏమన్నా ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు కదా, మళ్ళీ దాని ద్వారా మీకు ఏమన్నా ఐఐటి ద్వారా వాళ్ళ ఐఐటి స్థానంలో మీకు ఏమన్నా అప్రెంటిస్ కానీ ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? జాబ్ పర్పస్ కానీ మీరు పోవడానికి? జాబ్ పర్పస్ అంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ మీద కోర్స్ చేస్తున్నాను సార్, ఇంజనీరింగ్. ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఇది సైబర్ సెక్యూరిటీ మీద ఏమన్నా చేయాలనుకున్నా కానీ వాళ్ళు నాకు అంటే ఏదన్నా అవకాశాలు ఇప్పిస్తామని ముందే చెప్పినారు సార్. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా దాదాపుగా సైబర్ సెక్యూరిటీ మీద ఎక్కువ మంది ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అవును, చాలా జాబ్స్ అనేది ఉన్నాయి. కాబట్టి మీకు ర్యాంక్ వచ్చింది కాబట్టి దాంట్లో మీకు ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటుందా? ఎస్ సార్. వాళ్ళు నాకు ఈ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు నా బీటెక్ కంప్లీట్ అయిపోగానే 6 months కానీ 1 year కానీ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తామని చెప్పినారు. సరే, ఓకే, థ్యాంక్ యూ. అది ప్రొవైడ్ చేస్తే మంచిది, మీకు మెసేజ్ బాగుంటుంది. ఆ తర్వాత కూడా మీకు ఒకసారి మరి ఇంటర్న్షిప్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ జాబ్స్ కూడా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే జాబ్స్ కూడా వాళ్ళే చేసుకుంటారు. అట్లా డైరెక్ట్ ప్యాకేజ్ కూడా ఆకర్షణ ప్యాకేజ్ ఉంటుంది ఐఐటి స్థాయిలో. అంటే ఏదేమైనా మీరు మన తాడపత్రి బీటెక్ ఇక్కడ సివి రామన్లో చదువుతూ మీరు ఎటువంటి అంటే ఇప్పుడు ఐఐటి స్థాయిలో ఇంటర్న్షిప్ మీరు తీసుకుంటున్నారు. అదే కాబట్టి మీకు చాలా మనకు అభినందనలు. ఇంకా ఈరోజు చెప్పడం ఏంటంటే మన శేషావళి అన్నగారు ఈ తాడపత్రి పరిసర ప్రాంతంలో పత్రికా సంపాదకులుగా పనిచేస్తున్నారు. మరి ఆయన చాలా సేవాభావం, సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి. మన ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ద్వారా మనం అనాథలు కావచ్చు, పేదలకు కావచ్చు, మనం చేరువేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకోవడానికి ఎంతో మనకు సహకరిస్తూ కూడా ఆయన కూడా మన సేవా సంస్థ కూడా చాలా సహాయం చేస్తున్నాడు. మరి ఏదేమైనా బాబు, మీ నాన్న సేవాభావం, ఒక మంచి బుద్ధి ఆయన దానివల్లే మీకు కూడా లభించింది. మీరు ఏమైనా కానీ మన తాడిపత్రి ప్రాంతానికి ఈ స్థాయిలో పేరు తీసుకురావడం చాలా గర్వకారణం. మరి ఈ సందర్భంగా మేము ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తరఫున, ఎందుకంటే మీ ఫాదర్ కూడా మాకు మన సంస్థలో ఒక సభ్యుడు, అంతేకాకుండా మా కార్యక్రమాలు ఎక్కువగా బయటికి ప్రజలు తీసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అది ఆ ఉద్దేశము. అదే కాకుండా మన ప్రాంతానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి మీకు మా సంస్థ తరఫున కూడా ఒక సత్కారం చేయాలని భావించాం. ఇంకా అదేవిధంగా ఈ కాలంలోనే వచ్చిన తర్వాత మీ ప్రశంసలను చూసి మన అనంతపురం జిల్లా డిఈఓ గారు కూడా మేము పిలిపడం జరిగిందన్నారు. మరి ఎందుకు పిలిపించారు డిఈఓ గారు? సైన్స్ సెంటర్ నేను లాస్ట్ ఇయర్ October 24th బిల్డథాన్ ప్రోగ్రామ్ ఉందని సైన్స్ సెంటర్ కి వెళ్ళినాం సార్. అక్కడ నేను సెల్ఫ్ గా చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినానని సార్ క్యూరేటర్ సార్, సైన్స్ సెంటర్ క్యూరేటర్ సార్ అప్రిషియేషన్ చేసినారు సార్. ఆయన అప్పుడు పరిచయం అయినారు సార్, క్యూరేటర్ సార్ బాలమురళి కృష్ణ అని. ఆయన నాకు February 28th సైన్స్ డే ఉంటుందని February 13th కాల్ చేసి మన సైన్స్ సెంటర్ కి ఏమన్నా ఒక ఆండ్రాయిడ్ యాప్ వెబ్సైట్ నువ్వు ఏమైనా చేయగలుగుతావా అని నాకు అప్రోచ్ అయినారు సార్. సరే సార్ నేను చేస్తాను, కానీ టైం చాలా తక్కువ ఉంది కదా సార్ అంటే, లేదు ఎట్లన్నా చేసేయి 28th లాంచ్ చేస్తాము, ఖచ్చితంగా సైన్స్ డే ఉంటుంది అంటే, సరే సార్ చేస్తాను అని నేను 12 days లో కంప్లీట్ చేస్తాను సార్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నార్మల్ అయితే 28th లాంచ్ కావాల్సింది సార్, కానీ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లాంచ్ చేయలేకపోయినాం సార్. అది March 5th లాంచ్ చేసినాం సార్. March 5th లాంచింగ్ కి డిఈఓ సార్ వచ్చినారు సార్. డిఈఓ సార్ అగస్త్య ఫౌండేషన్ పుష్పలత మేడం అని వాళ్ళిద్దరి చేతుల మీద లాంచ్ చేసినాం సార్. డిఈఓ సార్ లాంచ్ చేసిన తర్వాత నువ్వు చాలా బాగా చేసినావు, అది కాకుండా ఫ్రీగా ఇంతవరకు ఫ్రీగా నీ టైం పెట్టుకొని చేసినందుకు చాలా గ్రేట్ నువ్వు అని ప్రశంసించాను. ఓకే, ఎందుకంటే చూడండి, మీరు మా చిన్న వయసులోనే విద్యావస్థలో కూడా మీరు యాప్స్ కానీ వెబ్సైట్ కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు. మరి ఇప్పుడే సమాజ సేవలు అంటే మీరు ఒక అధికారికంగా ఒక ప్రభుత్వానికి మీరు యాప్స్ వెబ్సైట్ క్రియేట్ చేసినట్టే చాలా గర్వకారణం. మరి ఇంకా అదేవిధంగా
మన గౌరవనీయులు తాడిపత్రి శాసనసభ్యులు కూడా మేము పిలిపించడం జరిగింది. మరి అక్కడ కూడా ఏం జరిగింది, అక్కడ ఏం వాళ్ళు అభినందించారు, ఎలా? సార్ నార్మల్ గా న్యూస్ లో వచ్చిండేవి నా మీద అంటే ఆర్టికల్స్ వచ్చిండేవి చూసి సార్ నన్ను అప్రోచ్ అయినారు సార్. అంటే మా ఫాదర్ కలిసినప్పుడు నన్ను పిలుచుకొని రమ్మని నాతో మాట్లాడాలని చెప్పినారు సార్. సో అట్లా సార్ నేను మా ఫాదర్ వెళ్ళి అక్కడ సార్ ని కలిసి అక్కడ సార్ తో అంతా మాట్లాడినప్పుడు నేను చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను సార్. సార్ నా ఫ్యూచర్ ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలని అంతా చెప్పినారు సార్. నాకంటే నెక్స్ట్ కెరియర్ కి గ్రోత్ కి ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి, స్టార్ట్అప్స్ ఏమంటే స్టార్ట్ చెయ్యి, నీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను, నువ్వు ఏదైనా సెల్ఫ్ గా ఏమైనా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నా కానీ నేను సపోర్ట్ చేస్తాను, నాకు ఈ తెలిసిన వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఉండే వాళ్ళందరితో నీకు పరిచయం చేపిస్తాను అని చెప్పినారు. ఓకే, అంటే మీ ఏమన్నా మన తాడిపత్రి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఏమన్నా మీ సహాయం ఏమన్నా అవసరం ఉంటుందా? సార్ ఇది కానీ ఇప్పుడు ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సార్, నాకు రేపటి నుంచి స్టార్ట్. ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను సార్. అంటే హాస్పిటల్స్ కి సార్ ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్ సార్. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ లో ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్స్ అలా ఏమైనా జరిగినప్పుడు అంబులెన్సెస్ వాళ్ళు పేషెంట్స్ సివియర్ గా ఇప్పుడు బస్ యాక్సిడెంట్స్ అట్లా ఏమైనా జరిగినప్పుడు చాలా మంది పేషెంట్స్ ఉంటారు కదా సార్, అందరినీ దాంట్లో చాలా అంబులెన్సెస్ అన్ని ఒకటే హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ హాస్పిటల్స్ లో బెడ్స్ అవైలబుల్ లేకపోయినా లేకపోతే డాక్టర్స్ కి చాలా క్రిటికల్ ఉంటుంది సార్. అంటే పేషెంట్స్ అందరినీ ఒకటేసారి చెక్ చేయాలంటే అట్లా అప్పుడు అలాంటి టైమ్స్ లో అంబులెన్స్ డ్రైవర్స్ కి హాస్పిటల్లో అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ సార్ ఇది. ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ లో వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు పేషెంట్ ని తీసుకొని వాళ్ళు దారిలో వచ్చేటప్పుడు చెక్ చేసుకోవచ్చు సార్. అంటే నియర్ బై హాస్పిటల్లో అవైలబుల్ ఉందా లేదా, ఈ పేషెంట్ వేకెన్సీ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ పేషెంట్ ని ఇక్కడ మేము త్వరగా తీసుకొని వస్తామా లేదా. ఇప్పుడు మేము అంబులెన్స్ డ్రైవర్ నియర్ బై లో ఉండే హాస్పిటల్ కి త్వరగా వచ్చేసినా కానీ ఒకవేళ అక్కడ బెడ్స్ అవైలబుల్ లేదంటే ఆ హాస్పిటల్ దగ్గర నుంచి నెక్స్ట్ ఇంకో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు టైం వేస్ట్ అవుతుంది సార్. అదే మన అప్లికేషన్ లో చూసుకున్నట్లయితే నియర్ బై ఉండే హాస్పిటల్ బెడ్స్ అవైలబుల్ లేదంటే నెక్స్ట్ దగ్గరలో ఏముందో హాస్పిటల్ వెళ్ళి చెక్ చేసుకుంటారు సార్. అట్లనే దీంట్లోనే మనం బ్లడ్ బ్యాంక్, ఆర్గన్ బ్యాంక్ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం సార్. ఇది ప్రస్తుతానికి మన ఊరికి మాత్రమే చేస్తున్నాం సార్. ప్రాజెక్ట్ చేయాలా, చేస్తారా? చేస్తాను సార్, ఖచ్చితంగా చేస్తాను సార్. ఇది అందుబాటులోకి వస్తే మటుకు చాలా మంది ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్ లో ఇమీడియట్ గా చాలా మంది చూస్తుంటాం, మీకు వస్తే ఇక్కడ డాక్టర్లు ఏమో అనంతపురం బొమ్మడం, అనంతపురం పోతే కర్నూలు బొమ్మడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యాప్ ద్వారా అయితే మనకి ఇమీడియట్ గా డైరెక్ట్ గా అతి తక్కువ కాలంలోనే హాస్పిటల్ చేరొచ్చు అనమాట. ఓకే, చాలా మంచిది ఇది. మళ్ళీ ఏదేమైనా మన తాడిపత్రి ప్రాంతానికి చెందినటువంటి శేషావళి, పత్రికా సంపాదక శేషావళి అన్న కుమారుడు ఇటీవల కాలంలోనే ఐఐటి ఖరగ్పూర్ వారు నిర్వహించినటువంటి సైబర్ క్రైమ్ మీద ఆన్లైన్ శిక్షణ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో దాదాపు మన దేశవ్యాప్తంగా 90,000 మంది పాల్గొన్నారు. ఈ 90,000 మందిలో 2 మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది. అందులో కూడా ఆ 2లో కూడా మన తాడిపత్రి ప్రాంతానికి చెందినటువంటి ఈ అబ్బాయే మొదటి వ్యక్తిగా ఉండడం మన తాడిపత్రి ప్రాంతానికి ఒక గర్వ కారణం. మరి ఇటువంటి సందర్భంలో మన ప్రాంతానికి చెందినటువంటి ఈ వ్యక్తికి మరి జిల్లా విద్యాధికారి గారు కూడా పిలిపించి అతని సహాయం అడగడం జరిగింది. ఇంకా ఏమన్నా మన విద్యా వ్యవస్థలో విద్యా అభివృద్ధిలో డెవలప్ చేయడానికి ఏమన్నా యాప్స్ కానీ వెబ్సైట్ కానీ క్రియేట్ చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మన గౌరవనీయులు శాసనసభ్యులు కూడా పిలిపించి ఏదన్నా ఆ అభివృద్ధి కోసం ఇప్పుడే చెప్పారు, ఒకటి హాస్పిటల్స్ లో ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒకటి ఆండ్రాయిడ్ యాప్ క్రియేట్ చేస్తాం, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలని, దాని ద్వారా అంబులెన్స్ తొందరగా ఏ హాస్పిటల్ ఖాళీగా ఉంది అక్కడ పోవాలని చెప్పేసి క్రియేట్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నారు. మరి ఈ విధంగా ఇంత చిన్న వయసులోనే ఇంత నాలెడ్జ్, ఎందుకంటే ఒక బీటెక్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి, అది కూడా ఒక తాడిపత్రి ప్రాంతంలో సివి రామన్లో చదువుతున్నటువంటి విద్యార్థి. మరి ఈ విద్యార్థికి నాలెడ్జ్ చూసుకుంటే ఐఐటి ఖరగ్పూర్ లో ఉన్నటువంటి విద్యార్థులతో స్థాయితో పోటీలో పాల్గొన్నట్టు అయినప్పుడు కూడా వాళ్ళకంటే ఎక్కువగా మనకు చూడండి, ఇప్పుడు ఆనుగుత్యాలు అంటే ఎక్కడో ఉండవు, భూమిలోనే మనకు ఆనుగుత్యాలు ఉంటాయి. మనం తాడిపత్రిలోనే ఒక ఆనుగుత్యం దొరికింది. మరి ఈ సందర్భంగా మాకు మా సేవా సంస్థ తరఫున మీకు కూడా ఒక చిరు సత్కారం చేయాలని చెప్పేసి భావించి ఈరోజు ఈ సమావేశానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. అదేవిధంగా శేషావళి అన్న గారు కూడా మా సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ మా సేవా సంస్థను
ఎంతో ఇంకా గౌరవప్రదంగా విజయవంతంగా ముందుకు నడపడానికి కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమంలో జరపకుండా అన్న గారు, మరి మీ అబ్బాయి అంతర్జాతీయంగా ఎంతో ప్రశంసలు పొందుతున్నాడు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్స్, మీ స్వభావం ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. గర్వంగా కూడా ఉంది. కరెక్టే కదా. ఎప్పుడైతే మన కొడుకు పుట్టే కాదు, మన కొడుకును ఎవరైతే నలుగురు పొగిడినప్పుడే మనకు ఆనందం కలుగుతుంది. అది నిజమే. కాబట్టి అది చాలా చాలా అందరికి ఆనందం. అసలు మాకే ఆనందం ఉంది. ఇంటాటి మా వాళ్ళందరికీ కూడా తాడిపత్రి ప్రాంతానికి ఇంత గొప్ప ర్యాంక్ తీసామంటే మాకు అందరికి ఆనందంగా ఉంది. ఇంకా ఎట్లా ఆ అబ్బాయి ఏ విధంగా మీరు డెవలప్ చేయాలనుకుంటారు? ఇంకా ఎక్కడ చదివించాలనుకుంటున్నారు? ఇంకా ఆయన ఇష్టం, ఆయన ఎక్కడ చదవాలంటే అక్కడికి చదివాలనుకుంటున్నాం. ఏముంటే కొంచెం అతనికి మెంటల్ గా టెన్షన్ గా ఉండకూడదు అని చెప్పి తాడిపత్రిలోనే ఉంచాం. ఎందుకంటే బయటకు వెళ్తే రూమ్లలో పిల్లోడు అబ్బాయి డెవలప్మెంట్ అవుతున్నాడు చూసేది వాళ్ళకి అసూయలు ఉంటాయి. ఆ అసూయలతో ఇబ్బందులు కలుగుతుందని చెప్పి తాడిపత్రిలో ఉంచాం. ఇంటి దగ్గర ఉండడమే బెస్ట్ గా ఉండాలని. అయ్యాక నైట్ చాలా హార్డ్ వర్క్, మిడ్ నైట్ 2 o'clock 3 o'clock వరకు వర్క్ చేసుకుంటూనే ఉంటాడు. కానీ మేము రానన్న పడుకుందిరా నువ్వు ఫస్ట్ గుంది పల్లగాడి రేపు చేసుకుందిరా వర్క్ అని చెప్పి చేసుకుంటున్నాం. ఏది కూడా మాకు చెప్పకుండా మాకు తెలియకుండానే అన్ని సాధించి మాకు చూపించినాడు. అదే ఫీజు కూడా ఫీజు కూడా తెలియదు. నేను కొత్త ఇల్లు నిర్మించుకుంటాను. ఆ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దాదాపు 18 to 20 lakhs వర్క్స్ అన్ని మొత్తం ఈయన తెచ్చినాడు. అది ఎట్లా అని ఐఐటి ఖరగ్పూర్ దాని మీద సెలెక్ట్ అయ్యాడు కదా. దాని మీద బొటానికా ఒకటి, ఏదో పెట్టి 3 కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీకి వర్క్ చేసినాడు. మరి మాకు చిన్న డౌట్, మరి మీరు ఎందుకు జేఈఈ మెయిన్స్ రాయలేదు? రాసినారా? మరి అంటే అర్థం కాదు. మన తాడిపత్రి ప్రాంతంలో ఎందుకు మీరు చేరారు? మంచి మంచి ఐఐటి కాలేజీలు ఉన్నాయి కదా. మరి అప్పుడు అంటే నేను ఇది చేసినప్పటికి ఇంకా నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయకపోతే చేసినాడు. అప్పుడు ఇంటర్మీడియట్ లోనే స్టార్ట్ చేసినాడు. అవును సార్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయేసరికి ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది. మాకు ఈ అబ్బాయి చెప్తున్నా కూడా మేము కూడా అంత దాని గురించి ఆలోచన చేయలేదు. నాగూరు దర్గాకి వెళ్ళినాం. నాగూరు దర్గాకి వెళ్తే అక్కడ అబ్బాయి గుర్తు పెట్టి 90,000 members లో ఆ అబ్బాయి ఒకటి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చి అప్రిషియేట్ చేసినాడు. అంటే ఆ పిల్లోడే కనుక్కొని వచ్చి నా దగ్గరికి నన్ను మాట్లాడుతున్నారు సార్. వెబ్ కాన్ఫరెన్స్ పెట్టినారు సార్. ఇట్లా మాదంతా అయిపోయినాక 90,000 members లో ఒక 30,000 members అటెండ్ అయినారు సార్ దానికి. అంటే ఇండియన్ గవర్నమెంట్స్ డిఫెన్స్ అకాడమీ కూడా వర్క్ చేసినాడు. డిఫెన్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో బగ్ ఉందని కనుక్కొని దాన్ని కరెక్ట్ చేసినారని వాళ్ళు షీల్డ్ ప్రజెంట్ చేసినారు సార్. ఇలాంటి వాళ్ళు అద్దెగా ఉంటారు. కొద్దిమంది మాత్రమే అన్ని డిపార్ట్మెంట్లు అందరికీ ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటుంది. కంప్యూటర్ సిస్టమ్ లో అన్ని మీరు యాప్స్ వెబ్సైట్ కనుక్కుంటే చాలా ఆనందం. మరి మీరు ఎక్కడ ఎట్లా భవిష్యత్ ప్రణాళిక ఏముంది? నెక్స్ట్ వచ్చేసి నేను ఎక్కడన్నా ఒక 6 months కానీ 1 year కానీ ఇంకా ఐఐటి ఖరగ్పూర్ ఇంటర్న్షిప్ కంటే ముందే బయట సైబర్ సెక్యూరిటీ మీద ఇంకా నెక్స్ట్ ఇంటర్న్షిప్ కానీ లేకపోతే ఏదైనా కోర్స్ కానీ చేయాలని అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు నేను చేసిన కంప్యూటర్ సైన్స్ మీద కాబట్టి నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీకి నేను ముందు చేసినాను సార్. కానీ నెక్స్ట్ చేసేసరికి మధ్యలో చాలా టైం వచ్చింది కాబట్టి ఒక 6 months కానీ తర్వాత చూసుకున్నాక అంటే కోర్సు ఏదైనా చేస్తే నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ ఇంటర్న్షిప్ చేసేటప్పటికి నాకు కొంచెం యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ 6 months అయిపోయిన తర్వాత నేను ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళని అప్రోచ్ అయ్యి నేను ఇంటర్న్షిప్ గురించి మాట్లాడదాం. మా సేవా సంస్థలో దాదాపు 200 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మా సేవా సంస్థలో 200 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు అందరూ కూడా చదువుతున్నారు. మీ ద్వారా మా పిల్లలు ఒక ఏదైనా ఒక మెసేజ్ ఎలా పిల్లలు ఎలా చదవాలి, ఎలా ఎదగాలి, మీలాగా ఒక మెసేజ్ ఇవ్వండి. నేను ఇవన్నీ స్టార్ట్ చేసినప్పటికి నేను 8th class ఎండింగ్ 9th class లో ఉన్నాను సార్. అప్పటికి నా దగ్గర సెల్ఫ్ గా మొబైల్ ఫోన్ అంటే కానీ లేదు సార్. నేను మా మదర్ మొబైల్ కానీ ఫాదర్ మొబైల్ కానీ తీసుకొని ఇవన్నీ చేసుకున్నాను సార్. అది కూడా వాళ్ళు మొబైల్ యూస్ చేసుకునే టైంలో నా దగ్గర మొబైల్ ఉండేది కాదు. ఫ్రీగా ఉండే టైంలో నేను మొబైల్ తీసుకున్నప్పుడు
వీడియోస్ కానీ లేకపోతే లెక్చర్స్ కానీ ప్రీ రికార్డెడ్ లైవ్ క్లాసెస్ ఎట్లా అటెండ్ అయ్యేవాడిని కాదు సార్. అది ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ని 2x లో పెట్టుకుని వినేవాడిని సార్ నేను. కానీ ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ దగ్గరికి అయితే స్కూల్ ఏజ్ లో నుంచి మొబైల్స్ వాళ్ళ దగ్గర ఉంటున్నాయి సార్. సార్ వాళ్ళు అవును సార్, మొబైల్స్ ఇప్పుడు ఈ టైంలో స్కూల్ డేస్ నుంచే వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా రిసోర్సెస్ ని గెయిన్ చేసుకొని ఇట్లాంటి కోర్సెస్ చాలా ఎన్రోల్ అయ్యి స్కిల్ ని డెవలప్ చేసుకోవచ్చు సార్. కానీ మన యూత్ ఏం చేస్తున్నారంటే గేమ్స్ ఆడడంలోనూ సోషల్ మీడియాలోనూ చాలా చెడిపోతున్నారు సార్. అంటే చూడడం గేమ్స్ ఆడడం తప్పు కాదు సార్, అంటే దాని వల్ల కానీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. కానీ ఎంత లిమిట్ లో ఉండాలో అంత లిమిట్ లోనే ఉండాలి సార్. కానీ దానికి చాలా అడిక్ట్ అయిపోతున్నారు సార్. ఇప్పుడు దాంట్లో నేను సోషల్ మీడియాలో చూసి ఇవన్నీ ఎన్రోల్ అయినాను, సోషల్ మీడియా ద్వారానే వాళ్ళందరినీ అప్రోచ్ అయినాను, ప్రాజెక్ట్స్ చేశాను సార్ నేను. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లున్నారంటే ఏదైనా ఒక రీల్ బాగుందంటే ఆ రీల్ ని చూసుకుంటూ ఉండడము, లేకపోతే మొబైల్స్ ద్వారా కొంతమంది చెడిపోతున్నారు. అవును సార్, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు మీరు ఒకరు. అవును సార్. ఓకే సార్, మనం కార్యక్రమం మీరు అటు ముందు అట్లుండగా సార్. వీడియో